Hi, how are you all? I'm Yamuna from All Things Me. Thank you so much for coming back again. It means a lot to me. Let us get into the kitchen and we'll start cooking. ఇవాళ మనం చేసుకోబోయే చికెన్ అండ్ జుకినీ బర్గర్స్కి ఏమేం పదార్థాలు అవసరమో ఒకసారి చూపిస్తాను. చికెన్ మిన్స్ ఇది 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఒక జుకినీ తీసుకున్నాను. ఇది నేను మొత్తం వాడట్లేదు, ఓన్లీ హాఫ్ మాత్రమే గ్రేట్ చేసి వాడతాను. మిగతా హాఫ్ ఇంక దేంట్లోన్నా వాడుకోవచ్చు. తర్వాత సాల్ట్ కొంచెం, ఆలివ్ ఆయిల్ కొంచెం, పెప్పర్ పౌడర్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, 2 గ్రీన్ చిల్లీస్, ఆల్మండ్ ఫ్లోర్ మనకి బైండింగ్కి అవసరము. ఒక హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత ఆరిగానో, జీరా పౌడర్ అండ్ చాట్ మసాలా. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఈ చాపర్లో ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, వెల్లుల్లిపాయ అన్నీ వేసి ఫైన్ చాప్ చేసి పెట్టుకున్నాను. ఇందాక చూపించిన జుకినీలో ఓన్లీ హాఫ్ మాత్రమే వాడాను. ఆ హాఫ్ని గ్రేట్ చేసేసాను. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న స్పూన్ సాల్ట్ కలిపేసి ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. దాని తర్వాత దాంట్లో నుంచి మనం వాటర్ ఈజీగా తీసేయవచ్చు. కాసేపు అయ్యాక నేను దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చేత్తో గట్టిగా ఒత్తేసి అందులో ఉన్న వాటర్ అంతా తీసేసాను. యాక్చువల్లీ వెజిటబుల్లో వాటర్ చాలా ఉంటుంది. మనం ఈ విధంగా వాటర్ కానీ రిమూవ్ చేయకపోతే తర్వాత మనం దీన్ని చికెన్తో మిక్స్ చేసినప్పుడు మొత్తం ఆ మిక్స్ అంతా వాటరీగా అయిపోతుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మళ్ళీ మనకి బర్గర్స్ ఫామ్ చేసినప్పుడు కూడా సరిగ్గా సెట్ అవ్వవు. బర్గర్ మిక్స్ తయారు చేసుకుందాము. సో ఈ జుకినీ రెడీగా ఉంది కదా, ఇది చికెన్లో వేసి కలిపేద్దాము. చికెన్ కూడా నేను బాగా కడిగేసి నీళ్ళంతా స్క్వీజ్ చేసేసాను. 2-3 టిష్యూ పేపర్స్ చికెన్ మీద పెట్టి గట్టిగా అద్దిన దానివల్ల అందులో ఉన్న ఎక్సెస్ మాయిశ్చర్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ ఈ ఆనియన్ మిక్స్, ఆనియన్, కొరియాండర్ లీవ్స్, గ్రీన్ చిల్లీ, గార్లిక్ బాగా సన్నగా తరగడం కోసమని నేను చాపర్లో వేసాను. ఒకవేళ మనకు అది లేకపోతే యూ కెన్ ఫైన్ చాప్, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఫైన్ చాప్డ్. హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్ అండ్ ఆరిగానో, ఆల్మండ్ ఫ్లోర్. ఇది కీటో రెసిపీ అండ్ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఆల్మండ్ ఫ్లోర్ వాడాలి కంపల్సరీ. ఒకవేళ మీకు రెస్ట్రిక్షన్ లేకపోతే మీరు నార్మల్ బ్రెడ్ క్రమ్స్ కూడా వాడుకోవచ్చు. తర్వాత పెప్పర్ పౌడర్ ఫ్రెష్లీ గ్రౌండ్. పెప్పర్ పౌడర్ వేసేటప్పుడు కొంచెం ఇంతకుముందు మనం ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఎంత అవసరమో అంతవరకే వేసుకుందాము. దాని తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి కలిపిన దానివల్ల మనకు కొంచెం ఈజీగా స్లిప్పరీగా ఉండి ప్యాటీస్ చేసినప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయేటట్టు దీన్ని స్పూన్తో కలుపుతున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను. మనం జుకినీలో ఇంతకుముందు కొంచెం సాల్ట్ వేసున్నాం కాబట్టి గుర్తుపెట్టుకొని తగ్గట్టే వేసుకోవాలి. నేను స్పూన్ వాడుతున్నాను, మీరు కంఫర్టబుల్గా ఉంటే శుభ్రంగా చేత్తో కలిపేయండి, ఏం ప్రాబ్లం లేదు. బేసిక్గా మనకు అవసరమైంది ఏంటంటే బాగా కలిసిపోయిన చికెన్ మిక్స్ కావాలి. అప్పుడే మనకి ప్యాటీస్ ప్రాపర్గా షేప్లో వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచుతాము. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో ఉంచిన దానివల్ల మనకు కొంచెం దగ్గరకు వచ్చి ప్యాటీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పటికి 45 మినిట్స్ అయింది. ఫ్రిడ్జ్ నుంచి తీసేసి నేను వాటిని ఇలా ఈక్వల్ ప్రపోర్షన్స్లో బాల్స్ లాగా తయారు చేశాను. ఇవి కొంచెం లెమన్ కంటే పెద్దవి, కొంచెం పెద్ద లెమన్ సైజులో చేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా పెనం మీద వీటిని ప్యాటీస్ లాగా తట్టేసి కాల్ చేసుకుందాం. షాలో ఫ్రై చేసుకుందాం. బేసిక్గా పెనం కొంచెం కాగాక దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి పెనం చుట్టూ బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు తిప్పి దాని మీద చేసి పెట్టుకున్న చికెన్ బాల్స్ని ఇలా ప్యాటీస్ లాగా ప్రెస్ చేసుకుంటూ డైరెక్ట్గా పెనం మీద పెట్టేసుకోవాలి. పెనం కొంచెం ఇప్పుడు కొంచెం హై హీట్లోనే ఉండాలి. మరీ హైలో కాకుండా కొంచెం మీడియం కంటే హై హీట్లో ఇలా మొత్తం అన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇలా ఒక 7 వరకు పట్టాయి నాకు ఈ ప్యాన్లో. సో 7 ప్యాటీస్ ఉంచాను. మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత, నాట్ 5 మినిట్స్, 3 మినిట్స్ కాలిన తర్వాత ఇంకొక టీ స్పూన్ ఆయిల్, ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, యాడ్ చేద్దాం పైనుంచి. మనకు తెలుస్తుంది కదా, ఒక పక్క కాలిన తర్వాత వాటిని మళ్ళీ ఇంకో పక్కకి టర్న్ చేసి ఇంకాసేపు అలాగే అదే మంట మీద కంటిన్యూ చేయాలి కుక్ చేయడం. ఈజీగా తిప్పేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు.
ఇలా మధ్య మధ్యలో వాటిని తిప్పుతూ రెండు పక్కల పూర్తిగా కాలే వరకు స్లోగా ఇలాగే కంటిన్యూస్గా కుక్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్యాటీస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, కాకపోతే కొంచెం ఎడ్జెస్ కొంచెం డ్రై అనిపిస్తున్నాయి. అందుకని నేను ఇంకొక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇంకొక 2 minutes ఉంచేసి తర్వాత తీసేసి ప్లేట్ చేస్తాను. ప్యాటీస్ సర్వ్ చేసి చూపించే ముందు ఐ జస్ట్ థాట్ ఆఫ్ షోయింగ్ యూ వన్ స్టోరేజ్ టిప్. ఇందాక నేను ఆల్మోస్ట్ 500 grams చికెన్ బర్గర్స్ చేశాను కదా, సో నాకు 20 బర్గర్స్ వరకు వచ్చాయన్నమాట. వాటిలో నేను ఓన్లీ 7 ఫ్రై చేశాను. సో మిగతావన్నిటిని నేను డీప్ ఫ్రీజ్ చేసుకుంటాను. ఈ విధంగా ఒక బాక్స్లో కింద బటర్ పేపర్ ఒక లేయర్ వేసి దాని మీద ఎన్ని మిగిలినాయో అన్ని బర్గర్స్ని ఇలా షేప్లో అన్ని లేయర్ బై లేయర్ బటర్ పేపర్ మధ్యలో పెట్టుకుంటూ ప్యాక్ చేసుకుంటాను. ప్యాక్ చేసుకున్నాక వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను. ఈ బటర్ పేపర్ వేసిన దానివల్ల మనకి తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ మనం ఎప్పుడు ఫ్రై చేయాలనుకున్నామో అప్పుడు ఒక 10 minutes 15 minutes ముందు కానీ తీసి బయట పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఆ బాక్స్లో ఏమున్నాయి ప్లస్ అది ఏ రోజు మనం ఫ్రీజ్ చేస్తున్నాము అనే డీటెయిల్స్ కూడా రాసి పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా నేను లెట్యూస్, ఆనియన్ రింగ్స్ అండ్ టమాటోస్ రెడీగా ఉంచుకున్నాను. సో లెట్యూస్ అయితే ముందుగా కడిగేసి వాటర్ అంతా డ్రైన్ అయ్యే వరకు వెయిట్ చేశాను. సో ముందు రెండు లేయర్స్ లెట్యూస్ లీవ్స్ పెట్టి వాటి మీద ఆనియన్ రింగ్స్ కూడా సర్వ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం ఇందాక ఆల్రెడీ రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ బర్గర్ ప్యాటీస్ ఉన్నాయి కదా, అవి లేయర్గా పెడదాం. బర్గర్ ప్యాటీస్ మీద కొంచెం మయోనైజ్ కూడా పెట్టాను. యాక్చువల్గా నేను మయోనైజ్ కూడా ఇంట్లో చేసుకుంటాను, ప్రస్తుతం అయిపోయింది. సో అందుకని ఐఎమ్ యూజింగ్ స్టోర్ బాట్. సో దీనిపైన థిన్లీ స్లైస్డ్ టమాటోస్ ఒక లేయర్ పెడదాము. ఫైనల్ లేయర్గా వీ విల్ యూజ్ అగైన్ లెట్యూస్ లీవ్స్, బట్ బిఫోర్ దట్ కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాము ఫర్ మోర్ స్పైస్. యాక్చువల్లీ ఇవి చాలా ఫిల్లింగ్గా ఉంటాయి. వెన్ వీఆర్ అవాయిడింగ్ కార్బ్స్ ఫిల్లింగ్గా లేకపోతే మళ్ళీ తొందరగా ఆకలేస్తుంది. సో లెట్యూస్ మనం దీంట్లో ఆల్మోస్ట్ లైక్ 1 head ఆఫ్ లెట్యూస్ లీవ్స్ ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఈవెన్ నేను బర్గర్స్ చిన్నవిగా ఎందుకు చేశానంటే కొంచెం బర్గర్స్ పెద్దవైనప్పుడు అవి కొంచెం పెద్దగా ఐ మీన్ వెన్ యూ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అవి బాగా పెద్దగా అయిపోయి మనకు తినేటప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇలా చిన్న బర్గర్స్ చేసుకుంటే లెట్యూస్ లీవ్స్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఈజీగా బైట్ సైజ్ ఉంటుంది. అందుకే నేను ఇలా చేశాను. మీరు కావాలనుకుంటే యూ కెన్ మేక్ ఇట్ ఇంటూ బిగ్ బర్గర్స్ ఆల్సో. ఐ హోప్ యూ లైక్ దెమ్ and please try them at home and let me know how they turned out for you. Actually I'm waiting for your comments. Please let me know. మేము కీటో డైట్ ఫాలో చేయట్లేదు, మాకెందుకమ్మా ఈ కీటో బర్గర్స్ అని ఎవరికన్నా అనిపిస్తే ఇలా స్టార్టర్గా కానీ స్నాక్గా కానీ ఎంజాయ్ చేయవచ్చు. గ్రీన్ చట్నీతో పాటు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ and thank you for watching.